హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అంతటా ఆయనే, ఎక్కడ చూసినా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మనము ఏ సుఖశాంతుల కోసం అన్వేషిస్తున్నామో అవి మనలోనే ఉన్నాయి అనే విషయాన్ని మనము చాలామందికి అర్థం కాదు నిజంగా ఆ విషయం. శాంతిని మనం పొందాలంటే ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన పని లేదు. అంటే ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి మమ్మల్ని అని అడుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. కానీ సమస్త సృష్టిని రచించిన ఆ దివ్యశక్తి హస్తం వారిపై అంటే మనపై ఉందని గుర్తించడం లేదు. నక్షత్రాలను, సూర్యచంద్రులను, భూమిని సృష్టించిన వాడి ఆశీర్వాదం అందరి వెంట ఉంది. మనలోని శ్వాస వస్తూ పోతూ ఉన్నంతకాలం ఆయన చెయ్యి మన తలపై ఉన్నట్లే. కాబట్టి ఏ ఇతర ఆశీర్వాదాలు మనకు అవసరం లేదు. అన్నీ మన సమక్షంలోనే ఉన్నాయి. కానీ మన లోపలి నక్షత్రాలను అంటే మన లోపలి నేత్రాలను తెరిచినప్పుడు మాత్రమే సత్యమేమిటో మనకు గోచరిస్తుంది ఫ్రెండ్స్. ఏదో చేయడం వలన శాంతి చేకూరదు. అంటే చాలామందికి ఎన్నో అపోహలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. శాంతి కోసము ఎక్కడో ఉంది అని అన్వేషిస్తూ వెంపర్లాడుతూ ఉంటారు. అది ఎక్కడో బయట ఉంది అని. కానీ మనలోనే ఉంది అనే విషయాన్ని ఎప్పుడూ హృదయంతో మనం గ్రహించలేకుంటే అవి అన్నీ ఉన్నప్పటికీ ఏది మనము సాధించలేం కదా ఫ్రెండ్స్. అంటే తప్పు అక్కడే ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక స్టోరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి అంటే ఒక కొండ మీద చిన్న గుడిసెలో ఉంటాడనమాట. అతను ఉదయమే అంటే మామూలుగా పక్షులు కిలకిల రావాలుంటాయి కదా, అప్పుడు లేచేసి అంటే దైనందిన తను రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను లేచేటప్పటికీ అతనికి ఏది కనిపించదనమాట. అయ్యో, సూర్యుడు ఇంకా ఉదయించడం లేదు అని అనుకుంటున్నాడు. అగ్గిపుల్ల వెలిగిస్తాడు. కానీ ఆ వెలుగు కూడా అతనికి కనిపించదనమాట. బయటకు వెళ్తే ఎండ తగిలింది. అయ్యో, కానీ బయట ఎండ ఉంది, కానీ సూర్యుడు ఇంకా రాలేదు, కనిపించటం లేదు అనుకున్నాడు. అంతలో అక్కడ ఒక సాధువు వెళ్తూ ఉన్నాడనమాట. ఆయనకు తన ఇలా సమస్యను ఏమి ఈరోజు ఇలా ఉంది అని ఆ సాధువుని అడిగాడనమాట. సూర్యుడి వెలుగు లేకపోవడం కాదు, నీ కళ్ళలో ఏదో లోపం ఉంది అని చెప్తాడనమాట ఆ సాధువు. అప్పుడు తప్పెక్కడుంది అతనికి అర్థమైందనమాట. అతనికి కళ్ళు సరిగా కనిపించలేకపోవడం వల్ల సూర్యుని వెలుగు కనిపించలేదు కదా ఫ్రెండ్స్. అంతా చీకటిగా ఉందంటే అలా మనం కూడా ఉన్నాము. ఆ స్టోరీలో లాగానే కదా ఫ్రెండ్స్. ఆ సంగతి మరువకండి. మనలో చాలామంది అంటే భగవంతుణ్ణి నువ్వంటూ ఉంటే నా ముందుకురా అని కొంతమంది సవాల్ చేస్తూ కూడా ఉంటారు కదా. కష్ట నష్టాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము, భగవంతుని వైపు చూస్తాం. అంతకుముందు మనం రోజు మన దైనందిన కార్యక్రమాల్లో లీనమైపోయి ఉంటాం. ప్రపంచంలో భగవంతుడు లేని చోటంటూ ఏదైనా ఉందేమో చెప్పగలరా? చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. మనం అంతర్ముఖంగా చూస్తే అక్కడ మనకు కనిపిస్తాడు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సదా మనతోనే ఉన్నప్పటికీ ఆయనను మనం ఎప్పుడూ చూడలేదని, అందుకే మనము ఈ ప్రాపంచిక జంజాటాలనే భారాన్ని మోస్తున్నామని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆయనను మనం గుర్తించలేకపోతే మనం ఉత్త చేతులతోనే మిగిలిపోతాం ఫ్రెండ్స్. మరి ఈ ప్రపంచంలో జీవితం అనే పువ్వు నుంచి మకరందాన్ని సేకరించే మార్గము అంటే అది ఏది అనేది మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలియకపోతే ఇలాగే ఉండిపోతాం.
కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేయండి, మన అంతరంగంలోనికి వెళ్ళండి, అంతరంగంలో వెతకండి, హృదయంలోనే ఉంది, అంతటా ఆయన ఉన్నాడు ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. సోఫాలో పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం ధ్యానం ఫ్రెండ్స్. మనము చక్కగా ధ్యానం చేయాలి. మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. మరి అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.